ఎసిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. అసెంబ్లీకి వెళ్లి 6 నెలలు గడిచిన నేపథ్యంలో ఒకరోజు సభకు హాజరయ్యే యోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు నిశ్చయించుకున్నారు. అయితే సమావేశాల మొత్తానికి కాదు, ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గడిచిన 6 నెలలుగా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజు పాల్గొనే యోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరోజు రావాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాత్రం అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. తరువాత కొన్నిసార్లు అసెంబ్లీకి దొడ్డిదారులో వెళ్ళి సంతకాలు పెట్టి మాత్రమే వచ్చేసేవారు. గతంలో కూడా గవర్నర్ ప్రసంగం టైంలో కూడా, అంటే సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు అక్కడికి వెళ్ళి 5 నిమిషాలు ఉండి నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా అసెంబ్లీకి సంబంధించి ఏ శాసనసభ్యుడైనా ఎవరైతే స్పీకర్ ఉంటారో ఆయన పర్మిషన్ లేకుండా వరుసగా 60 పని దినాల అసెంబ్లీకి కానీ వెళ్ళనట్లయితే ఆ ఎమ్మెల్యే యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. సో ఆ గడువు దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళని సమయం దాదాపుగా 60కి చేరుకోవడంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారు అసెంబ్లీకి వెళ్ళనట్లయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవులు కోల్పోతారు. సో ఆ భయంతో ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు రిమైనింగ్ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈసారి అసెంబ్లీకి వెళ్ళబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈసారి కూడా గతంలో మాదిరిగానే గవర్నర్ ప్రసంగం టైంలో సంతకం పెట్టి కేవలం 5 నిమిషాలు ఉండి నిరసనతో బయటకు వచ్చేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కూడా సమాచారం అయితే ఉంది. అయితే ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత దీని గురించి వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటూ ఇంకొక వైపు తమ శాసనసభ్యత్వాన్ని కాపాడుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అంటే ప్రజా సమస్యల కంటే పదవులే ముఖ్యమైన దిశలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారనే కోణంలో కూడా ప్రజలు బయట అనుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ అయితే ఇదే రీతిలో విమర్శలు కొనసాగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.